మహిళలకు అత్యంత సురక్షిత నగరంగా విశాఖపట్నం నిలుస్తుందని పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రతాప్ బాగ్చి అన్నారు. టెక్ విజన్ టెక్నాలజీ టాలెంట్ సొల్యూషన్స్ సంస్థ ఆదివారం ఎంజిఎం పార్క్ లో నిర్వహించిన ఊర్జా ఫెస్ట్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. టెక్ విజన్ సంస్థలో అధిక సంఖ్యలో మహిళలు పనిచేయడం అభినందనీయమని, విశాఖ కేంద్రంగా ఇలాంటి సంస్థలను నెలకొల్పడం మంచి పరిణామం అని చెప్పారు. సంస్థల ప్రగతికి మంచి వర్కింగ్ ఎన్విరాన్మెంట్ తో పాటు సమర్థవంతమైన వ్యాపార విధానాలు అవసరమని సూచించారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ బాగ్చిని సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. కార్యక్రమంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తో పాటు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఒక మంచి సాయంత్రం అద్భుతంగా ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా విశాఖపట్నంలో ది బెస్ట్ కంపెనీ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో నేను విన్న కంపెనీలో ది బెస్ట్ కంపెనీ. ఎక్కువ మంది మహిళా సోదరిమణులు కూడా ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉన్నారు. 10 years ఒక అమ్మాయి కంపెనీలో పనిచేసిందంటే ఆ కంపెనీ లేడీస్కి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, ఈ కంపెనీలో సెక్యూరిటీ ఎంత ఉందో మనం అర్థం చేసుకోవాలి. సో ఇలాంటి ఒక మంచి కంపెనీ జనజనాభివృద్ధి జరిగే విధంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రానున్న రోజుల్లో ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం వైపు తీసే విధంగా ఈ సాఫ్ట్వేర్ అంతా కూడా విశాఖపట్నం రాబోతుంది, దిగ్గజాలు రాబోతున్నారు. అందులో ది బెస్ట్ కంపెనీగా మన కంపెనీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సాయంత్రం వేళ అద్భుతంగా మీరు అందరూ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ ఇక్కడ ఉన్నటువంటి టెక్ విజన్ కంపెనీలో పనిచేస్తున్న అందరికీ ఊర్జా ఫెస్ట్ 2026 సందర్భంగా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మన అందరికీ తెలుసు వైజాగ్ ఇస్ ద సిటీ ఆఫ్ డెస్టినీ. కానీ ఇప్పుడు మనకు ఒక కొత్త గుర్తింపు వచ్చింది. వైజాగ్ ఇస్ ద సేఫెస్ట్ సిటీ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా. అండ్ టెక్ విజన్ కంపెనీలో చాలామంది లేడీస్ పనిచేస్తున్నారని ఇప్పుడే తెలిసింది. సో లేడీస్కి వైజాగ్ ఈజ్ ద బెస్ట్ సిటీ టు వర్క్. అండ్ టెక్ విజన్ కంపెనీ మనం ఇప్పుడే విన్నాము, పల్స్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 90%. వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ మన వైజాగ్కి గర్వకారణం ఇటువంటి కంపెనీ ఇక్కడ స్థాపించడం, ఇక్కడ పనిచేయడం, ఇక్కడ హెడ్ క్వార్టర్స్ ఉండడం మన వైజాగ్ సిటీకి గర్వకారణం. వీఆర్ ఆల్ ప్రౌడ్ దట్ వీ హ్యావ్ సచ్ అ కంపెనీ లైక్ టెక్ విజన్ ఇన్ వైజాగ్. 2009లో స్థాపించడం జరిగింది. ఇప్పుడు 2026 అంటే 17 సంవత్సరాలు, అంటే ఒక టీనేజర్ అన్నమాట. టీనేజర్ ఉన్నప్పుడే ఈ అంతా అచీవ్మెంట్ సాధించడం చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో అచీవ్మెంట్స్ ఈ కంపెనీ సాధిస్తుంది అని నేను కళ్ళ ముందర చూస్తున్నాను. ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ అక్రాస్ ద వరల్డ్ ఇన్ ద డేస్ టు కమ్. అండ్ ఫర్ ఎనీ కంపెనీ టు ఫ్లరిష్, టు ప్రాస్పర్, ఇట్ షుడ్ హ్యావ్ ద బెస్ట్ వర్కింగ్ ఎన్వైరన్మెంట్. సో అది ఆల్రెడీ మీ దగ్గర ఉంది. It should have the best business practices. I'm sure you have the best business practices. You are having branches in UK, US, Australia, Portugal, Canada, UAE, India, across so many countries of the world. Everywhere, because of your proficiency, your competency, your core values, whatever you are contributing to that country's economy, how you are creating jobs and employment opportunities, you are held in high esteem in each of these countries. In the days to come, I'm sure Tech Vision will expand its footprints across many other countries of the world. And ఈరోజు ఈ ఊర్జా ఫెస్ట్ చూస్తే అందరూ చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొంటున్నారని చూస్తున్నా. ఒక ప్రోగ్రాం చూశాను, ఒక శబ్దంలో చెప్పాలంటే అద్భుతం. అటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా ఉంటాయని నాకు నమ్మకం ఉంది. ప్రతి సంవత్సరం ఈ ఊర్జా ఫెస్ట్ జరుగుతుంది. ఎవ్రీ ఊర్జా ఫెస్ట్ ఈజ్ బెటర్ దెన్ ద వన్ బిఫోర్. That is the tradition that you are maintaining
హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీవన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ. మీరందరూ అదృష్టవంతులు అని నేను సభాముఖంగా మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం మీ కంపెనీకి అచీవ్మెంట్స్ ప్రతి దేశంలో మంచి గుర్తింపు, కొత్త దేశంలో మీ అడుగు వేయడం ఇవన్నీ రాబోయే రోజుల్లో జరుగుతాయి అని ఆశిస్తూ, కోరుకుంటూ, ప్రార్థిస్తూ, యాజ్ అన్ ఇండియన్ కంపెనీ యూ మేక్ every Indian feel proud of you and your achievements, and because it is having headquarters in Vizag, as Vizagites we all feel proud of your achievements. Hats off, keep it up. Thank you.